పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు రాజమహేంద్రవరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం మోరంపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో పూడి శ్రీనివాసన్ భవన్, అమరావతి గార్డెన్స్లోని భవనాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కేంద్రం అమరావతిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 5 ప్రాంతాలు కేంద్రాలు ఏర్పాట్లు ప్రతిపాదించారని, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రాజమహేంద్రవరంలో ప్రాంతీయ కేంద్రాన్ని కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. భవనాల పరిశీలనలో ఆర్డీఓ కృష్ణనాయక్, సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అదనంగా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తాను చేసిన విజ్ఞప్తి మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలుకు సానుకూలంగా స్పందించారన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో నిన్న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞయానంద మహారాజ్ తెలిపారు. స్వామి లోకమయానందజీ మహారాజ్ పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్యులు శ్రీనివాస్ రాయుడు, సత్యం రమేష్ బాబు ఈ శిబిరంలో 250 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సహకారంతో సుమారు 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 80 మందిని శుక్లాం ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తరలించారు. 18 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, కస్తూరిబా గాంధీ ఆశ్రమ ప్రతినిధి జి సుశీల, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఎన్నమని, వెంకటనారాయణ పాల్గొన్నారు.